అసలు మనకి ఒక్క క్లిక్‌తోని ఏ వీడియోస్‌ని ఎలా క్రియేట్ చేయాలి? మీకు ఈరోజు నేను ఎక్స్‌ప్లెయిన్ చెప్తాను ఫ్రెండ్స్. ఒక్క క్లిక్‌తోననమాట. అంటే జస్ట్ మీరు ఒక ప్రాంప్ట్ ఇచ్చేసి, మీరు ఆ ప్రాంప్ట్‌తోనే మనకి కన్సిస్టెంట్ వీడియోస్‌ని ఎలా క్రియేట్ చేసుకోవాలనైతే ఈ వీడియోలో అయితే మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చెప్తాననమాట. ఇక్కడ వచ్చేసరికి మీకు క్యారెక్టర్ కన్సిస్టెన్సీ అని ఉంటుంది అండ్ దాంతో పాటుగా మీకు సీన్ కన్సిస్టెన్సీ కూడా ఉంటుందన్నమాట. పర్ఫెక్ట్ సీన్ అండ్ పర్ఫెక్ట్ యానిమేషన్స్‌తోని తెలుగు లాంగ్వేజ్ వీడియోని ఎలా క్రియేట్ చేసుకోవాలైతే ఈ వీడియోలో నేను మీకు మొత్తం క్లియర్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియో చూసి ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా సరే మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ క్లిక్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకూడదు, మనం వీడియో స్టార్ట్ చేద్దాం. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు నాని టెక్. ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చరికి నేను మీకు ఒక ఏఐ ఆటోమేషన్ టూల్ గురించి చెప్పబోతున్నాను అనమాట. అది వచ్చరికి ఏంటంటే మీ వర్క్ ఫ్లో అనేది ఈజీ చేసేస్తుంది అనమాట. ప్రతిసారి మీరు ఒక క్యారెక్టర్ కన్సిస్టెన్సీ కోసం సీన్ ఇమేజెస్ ని వచ్చరికి మీరు ప్రతిసారి ఎంటర్ చేసుకుంటే వెళ్ళారనుకోండి, మీకు టైం అనేది ఎక్కువ పడుతుంది అనమాట. సో అలా కాకుండా మీరు ఒక సింపుల్ ప్రాంప్ట్ ఇచ్చేసారనుకోండి, ఆ ప్రాంప్ట్ తగ్గట్టుగా మీకు క్యారెక్టర్స్ కానివ్వండి, సీన్స్ ని కానివ్వండి, మీ యొక్క ఎంటైర్ వీడియో కావాల్సిన ఇమేజ్ అన్నిటిని క్రియేట్ చేసింది అనుకోండి, ఎలా ఉంటుంది. సో అది మీకు ఈ రోజు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. అండ్ ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. మీరు పక్కా అయితే అలా ఒక మంచి ఏ టూల్ గురించి అయితే తెలుసుకుంటారు అనమాట. ఇంకా లేట్ చేయకూడదు, మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ వచ్చరికి నేను నా ల్యాప్టాప్ స్క్రీన్ అయితే యూస్ చేస్తున్నాను. ఒకవేళ మీరు మొబైల్ లా కావాలన్నా సరే చేసేసుకోవచ్చు. సింపుల్ ప్రాసెస్ ఉంటుంది, మీకు ఎటువంటి ఎక్స్ట్రా స్టెప్స్ అయితే ఏముండవు అనమాట. సేమ్ మీకు మొబైల్ ఎలా ఉంటుందో ల్యాప్టాప్ కూడా సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ వచ్చరికి నేను ఏం చేస్తున్నానంటే ఫ్రెండ్స్, ఇక్కడ నేను నా ల్యాప్టాప్ స్క్రీన్ నుంచి అయితే చూపిస్తాను అనమాట. సో ఫస్ట్ మీకు కావాల్సింది వచ్చరికి గూగుల్ వాళ్ళకి సంబంధించిన విస్క్ అనమాట. ఈ లింక్ వచ్చరికి మీకు నేను డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. లేదంటే మీరు డైరెక్ట్ విస్క్ అని సెట్ చేసినా సరే మీకు ఈ వెబ్సైట్కి అయితే వచ్చేస్తారనమాట. వచ్చేసిన తర్వాత మీకు ఇంకోటి కావాల్సింది ఏంటంటే చాట్ జీపీటీకి వచ్చేసి ఇక్కడ మీకు కావాల్సిన ప్రాంప్ట్ అండ్ మీకు కావాల్సిన స్టోరేజ్ లైన్ అనేది ఇక్కడ మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఫైనల్ గా వచ్చేసరికి మనకి ఏదైనా ఒక వీడియో క్రియేటర్ అనమాట, లైక్ గ్రాక్ కానివ్వండి అండ్ మెటా ఏఐ కానివ్వండి, సరే దీంట్లో మీరు ఏదైనా ఒకటి యూస్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్ గా వచ్చేసరికి ఏంటంటే మీకు మీ ఆటోమేషన్స్ ని క్రియేట్ చేసుకోనికి ఒక ఏఐ టూల్ అయితే కావాల్సి ఉంటుంది అనమాట, ఆటో విస్క్ ఎక్స్టెన్షన్. ఈ లింక్ కూడా మీకు నేను కావాల్సి ఉంటే డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. అక్కడి నుంచి అయితే మీరు ఈ లింక్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి క్రోమ్ లోనే యూస్ చేయాలన్నా, ఇది ఓన్లీ క్రోమ్ ఎక్స్టెన్షన్స్ గానే పనికి వస్తుంది అంటే లేదు ఫ్రెండ్స్. మీకు మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ కానివ్వండి, గూగుల్ క్రోమ్ కానివ్వండి, ఏదైతే మనకి క్రోమియం మీద బిల్డ్ అయిన యాప్స్ ఉంటాయో మనకి ఓపెరా కూడా మీకు సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ బ్రేవ్ బ్రౌజర్ సపోర్ట్ చేస్తుంది అండ్ కామెట్, అట్లాస్ బ్రౌజర్స్ ఉన్నాయి కదా, సో అవి కూడా మీకు అయితే సపోర్ట్ చేస్తాయి అనమాట. సేమ్ లింక్ తో అయితే మీరు ఓపెన్ చేసేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి ఆటో విస్క్ అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడైతే నేను యాడ్ టు క్రోమ్ అని కొడుతున్నా, యాడ్ ఎక్స్టెన్షన్ మీద క్లిక్ చేసేస్తున్నాను అనమాట. ఆటో విస్క్ అనేది యాడ్ అయిపోయింది అనమాట. ఇది వచ్చేసరికి ఏంటంటే మీరు ఒక సింపుల్ ప్రాంప్ట్ అనేది ఇచ్చారనుకోండి, దాని తగ్గట్టు క్యారెక్టర్ యానిమేషన్స్ అయితే మనకి క్రియేట్ చేసి చూపిస్తుంది. ఆటో విస్క్ అనేది సెలెక్ట్ చేసేసుకుని అండ్ దీన్ని వచ్చేసరికి ఇక్కడ పిన్ చేసేసుకుంటాను అనమాట. ఇది వచ్చేసరికి మనకి ఆటో విస్క్ వచ్చేసరికి అర్థం కాని లాంగ్వేజ్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి పైన చూసుకుంటే మనకి లాంగ్వేజ్ అని కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, మీరు ఇంగ్లీష్ అనేది సెలెక్ట్ చేసేసుకోండి. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఇంగ్లీష్ వర్షన్ లో అయితే కనిపిస్తుంటుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఏది చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి మొత్తం 3 ఉన్నాయి కదా, ఈ 3లో వచ్చేసరికి మనకి క్లాసిక్ అనేది కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి మనకి స్టేబుల్ వర్షన్ అనమాట. దీని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది, గో టు విస్క్ అని కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసేస్తున్నా, విస్క్ అయితే డైరెక్ట్ ఓపెన్ చేసేస్తుంది అనమాట. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంటది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, మీరు ఏదైతే మీరు స్టోరీ రాద్దాం అనుకుంటారో, స్టోరీ దగ్గర మీకు ఫోటోస్ కావాలనుకుంటున్నారో, ఆ స్టోరీ దగ్గర ప్రాంప్ట్ అయితే ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. లేదు ఆల్రెడీ మీ దగ్గర టెక్స్ట్ ఫైల్ ఉంది అనుకోండి, ఆ టెక్స్ట్ ఫైల్ కూడా ఇక్కడ మీరైతే యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి ఇంపోర్ట్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి కూడా మీరు దాన్ని ఇంపోర్ట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ ఇప్పుడు నేను చాట్ జీపీటీకి అయితే వెళ్తున్నా. చాట్ జీపీటీకి వెళ్ళిన తర్వాత ఇక్కడైతే నేను ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను అనమాట. మేక్ ఏ గిబ్లీ స్టైల్ యానిమేటెడ్ స్టోరీ ఇన్ 16:9 ఆస్పెక్ట్ రేషియో ఇన్ ద తెలుగు లాంగ్వేజ్ అని ఇచ్చాను. సో ఇక్కడ వచ్చేసరికి నేను ఒక ప్రాంప్ట్ అనేది ఇచ్చేసుకుంటున్నాను. అంటే మీ స్టోరీ తగ్గట్టుగా మీరు కూడా ఇవ్వచ్చు. దాంతో పాటు ఏంటంటే ఆ క్యారెక్టర్ ఎలా ఉండాలి అండ్ సీన్ మీకు నేను ఇక్కడ 5 seconds కి ఇచ్చాను. ఎందుకంటే మెటా కానివ్వండి అండ్ గ్రాక్ కానివ్వండి, ఇక్కడ ఏంటంటే మీరు ఎవ్రీ 5 seconds మాత్రమే ఒక వీడియో అయితే క్రియేట్ చేసుకోగలుగుతారు అనమాట. సో అలా ఏం చేశానంటే నేను ప్రాంప్ట్ ఎవ్రీ 5 seconds కి ఇవ్వమని చెప్పిన, నేను ఎటువంటి టైం అయితే ఇవ్వలేదు. జస్ట్ నాకు ఒక 2 characters తో ఒక స్టోరీ లైన్ అయితే క్రియేట్ చేయమని చెప్పాను అనమాట. సో ఇక్కడ అయితే క్రియేట్ చేసేసింది. సో అక్కడ వాళ్ళ పేరు కూడా వచ్చేసినాయి అనమాట. అండ్ దాంతో పాటుగా మనకి సీన్ కూడా క్రియేట్ అయిపోయింది. వాయిస్ ఓవర్ కూడా మనకైతే కింద ఇచ్చేసింది అనమాట. మనకి వాయిస్ ఎలా ఉండాలి అనేది కూడా మన క్యారెక్టర్ ప్రాంప్ట్ కూడా అయితే మనకి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అండ్ సీన్ దగ్గర కూడా మనకు ఒక ప్రాంప్ట్ అనేది ఇచ్చేసింది అనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే నేను స్టైల్ దగ్గర కూడా ఒక ప్రాంప్ట్ అయితే అడుగుతున్నాను అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మొత్తం ఇక్కడ స్టైల్ ప్రాంప్ట్ వచ్చేసింది, మనకు కావాల్సిన ప్రాంప్ట్స్ అని వచ్చేసినాయి అనమాట. దీనికి ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ క్యారెక్టర్ సంబంధించిన ప్రాంప్ట్ అయితే తీసుకుంటున్నాను అనమాట. అర్జున్ యొక్క క్యారెక్టర్ అయితే వచ్చేసింది అనమాట. ఇక్కడ నేను కాపీ కోడ్ మీద క్లిక్ చేసుకుంటున్నా. క్లిక్ చేసుకుని ఏం చేస్తున్నా అంటే విస్క్ అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. విస్క్ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ
ఇక్కడ సబ్జెక్ట్ అని కనిపిస్తుంది కదా, సబ్జెక్ట్, సీన్, స్టైల్, ఈ 3 బాక్సెస్ లో వచ్చరికి క్యారెక్టర్ వచ్చరికి మీరు సబ్జెక్ట్ లో అయితే ఎంటర్ చేసేసుకోండి, అండ్ సీన్ వచ్చరికి సీన్ బాక్స్ లో, అండ్ స్టైల్ వచ్చరికి స్టైల్ బాక్స్ లో అయితే మీరు యాడ్ చేసేసుకోండి. ఇక్కడ వచ్చరికి నేను చేస్తుంటే సబ్జెక్ట్ మీద క్లిక్ చేసుకుంటున్నా, అండ్ ఎంటర్ టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ వచ్చరికి ఆ క్యారెక్టర్ ఎలా ఉండాలని అయితే నేను డిఫైన్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఒక క్యారెక్టర్ అనేది వచ్చేసింది. ఈ క్యారెక్టర్ మీకు ఓకే అనుకుంటే ఇది ఇలానే ఉంచేసేవచ్చు, లేదంటే మీరు ఏదైనా చేంజ్ చేసేసుకోవాలి సరే ఇక్కడ నుంచి డైరెక్ట్ మీరు ఎడిట్ అయితే క్లిక్ చేసుకొని చేంజ్ చేసేసుకోవచ్చు అనమాట. సో నేనైతే ఈ క్యారెక్టర్ అయితే స్టిక్ అయిపోతున్నా, అండ్ దాంతో పాటుగా నేను ChatGPTకి వచ్చేస్తున్నా, అండ్ మీరు ఆ క్యారెక్టర్ కూడా నేను కాపీ చేసుకుంటాను అనమాట. కాపీ చేసుకుని మళ్ళీ విస్క్ అయితే వచ్చేస్తున్నా. ఇక్కడ మీరు ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ ప్లస్ సింబల్ మీద కనుక క్లిక్ చేసుకున్నారు అనుకోండి, మీరు ఇంకో క్యారెక్టర్ ని కూడా ఇక్కడ మీరు యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి జనరేట్ మీద క్లిక్ చేసేస్తున్నా. వన్స్ ఇది మనకి లోడ్ అయిపోయిన తర్వాత మనకి సీన్ ఎలా ఉండాలి ఆ సీన్ కూడా ఇక్కడ మీరు యాడ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకి క్యారెక్టర్ అయితే ఇలా వచ్చింది గిబిలీ స్టైల్లో. నెక్స్ట్ సీన్ కి వచ్చరికి నేను ChatGPTకి అయితే వెళ్తున్నాను అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనకి మాస్టర్ సీన్ ప్రాంప్ట్ అని కనిపిస్తుంది కదా, దీన్ని నేను కాపీ చేసుకుంటున్నా. సేమ్ మళ్ళీ విస్క్ వచ్చేస్తున్నా, సీన్ పేజ్ లో వచ్చేసరికి ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఒక సీన్ అయితే క్రియేట్ అయిపోయింది. అండ్ దాంతో ఇక్కడ మనకి స్టైల్ చూసుకున్నట్టయితే మళ్ళీ నేను ChatGPTకి అయితే వెళ్తున్నా. ఇక్కడ చూసుకోవచ్చు మనకి స్టైల్ ప్రాంప్ట్ అయితే ఇచ్చాను కదా, సో ఆ స్టైల్ ప్రాంప్ట్ కూడా ఇక్కడ నేను కాపీ చేసుకుని ఇక్కడ నేను పేస్ట్ చేసేస్తున్నా, అండ్ జనరేట్ మీద క్లిక్ చేసేస్తున్నాను అనమాట. ఇలా క్లిక్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీరు ఒకవేళ ఏదైనా యానిమేటెడ్ స్టోరీని మీరు లాంగ్ లెంత్ స్టోరీస్ ఏదైనా క్రియేట్ చేసుకుందాం అనుకుంటే మీకు ఈజీగా అయితే క్రియేట్ అయిపోతుంది అనమాట. మనకి క్యారెక్టర్ కన్సిస్టెన్సీ కూడా చాలా బాగా అయితే కనిపిస్తుంది అనమాట. ఆ స్టైల్ కి ఒక ఫోటో అయితే ఇచ్చేసాను అనమాట, అండ్ సీన్ కి ఒక ఫోటో అయితే ఇచ్చేసాను, అండ్ క్యారెక్టర్స్ కి అయితే 2 ఫోటోస్ అయితే ఇచ్చేసాను అనమాట. అండ్ ఎప్పుడైతే మీరు స్టార్ట్ చేద్దాం అనుకుంటారో ఖచ్చితంగా ఈ టిక్ మార్క్స్ అనేది ఎనేబుల్ లో ఉండేటట్టు అయితే చూసుకోండి ఫ్రెండ్స్. ఏదైతే మీరు ఎనేబుల్ లో పెడతారో అవి మాత్రమే యూస్ చేసుకొని విస్క్ మనకి అవుట్పుట్ అయితే ఇస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి ChatGPTకి వచ్చేసిన తర్వాత మనకి ఇందాక క్రియేట్ అనే సీన్స్ ఉన్నాయి కదా, సో ఈ సీన్స్ అన్నిటిని అయితే కాపీ చేసుకుంటున్నాను అనమాట. విస్క్ వచ్చేసి ఇక్కడ విస్క్ లో దీని అయితే పేస్ట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ మనకి అవసరం లేని టైటిల్స్ అనేది తీసేస్తున్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి నేను ఓన్లీ విజువల్స్ మాత్రమే కాపీ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ ఇమేజెస్ మాత్రమే క్రియేట్ చేసుకుంటున్నాను కాబట్టి. సో ఇక్కడ నేను వచ్చరికి విజువల్స్ అనేది క్రియేట్ చేసుకుని ఇక్కడ కిందికి వచ్చేసరికి నేను స్టార్ట్ మీద క్లిక్ చేసేస్తున్నాను అనమాట. సో ఇలా మనం స్టార్ట్ మీద క్లిక్ చేయగానే క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ లేకపోతే రన్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ అని అడుగుతుంది అనమాట. సో ఒకవేళ కనుక మీరు న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే న్యూ ప్రాజెక్ట్ నుంచి క్రియేట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్న కాబట్టి నేను ఏం చేస్తానంటే రన్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసేస్తున్నాను అనమాట. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇక్కడ క్యారెక్టర్స్ అనేది మనం డిఫైన్ చేసేసుకున్నాం కదా, సో ఆ క్యారెక్టర్స్ తో అయితే మనకి క్రియేట్ చేసి చూపిస్తుంది. ఒకవేళ కనుక మీరు న్యూ ప్రాజెక్ట్ తీసుకున్నారు అనుకోండి, మళ్ళీ మనకి కొత్త క్యారెక్టర్స్ తో అయితే అది ఆటోమేటిక్ గా క్రియేట్ చేస్తుంది అనమాట. క్యారెక్టర్ కన్సిస్టెన్సీ ఉండదు అంత బాగా. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకి ఈ విస్క్ లో వచ్చేసరికి మనకి 9:16 లో అయితే మనకి క్రియేట్ చేసి చూపిస్తుంది. ఎందుకంటే మనం ఇక్కడ షార్ట్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసరికి మనకి షార్ట్స్ అని ఉంటుంది కదా, 9:16 అనేది మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఒకవేళ మీరు 6:9 సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, ఫోటోస్ అనేది జనరేట్ చేసి చూపిస్తుంది అనమాట. అండ్ ఆటో విస్క్లో మనకి కనిపించే ఒక బెస్ట్ ఫీచర్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ ఏదైతే ఫొటోస్ని జనరేట్ చేస్తుందో ఆ ఫొటోస్ అన్నిటిని మీకు ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తుంది. ఆ ఫోల్డర్ అయితే మీకు సేవ్ చేసేస్తుంది అనమాట. అండ్ దాంతో పాటుగా ప్రతి ఇమేజ్కి వచ్చేసరికి మనకి నెంబరింగ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో దాని ద్వారా ఏంటంటే మనకి ఎడిటింగ్ చేసేటప్పుడు చాలా సింపుల్గా అండ్ ఈజీ వే అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకి ఆల్రెడీ ఇమేజ్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. ఆ ఇమేజ్ కూడా మనకి నెంబరింగ్తో సహా వచ్చేస్తున్నాయి అనమాట. ఈ ఇమేజ్ తర్వాత ఏ ఇమేజ్ అని కూడా మనకి ఇక్కడ క్లియర్గా అయితే అర్థమైపోతుంది. ఆటో విస్క్లో వచ్చేసరికి మీరు ఒక లైన్కి వచ్చేసరికి ఏదో ఒక సీన్ లెక్క కన్సిడర్ చేస్తుంది అనమాట. సో మీరు ఎన్ని లైన్స్లో కనుక మీరు సపరేట్ లైన్స్ కనుక మీరు ఇచ్చారనుకోండి, వాటి తగ్గట్టు అయితే మీకు ఇమేజ్ అయితే క్రియేట్ చేసి చూపిస్తుంది అనమాట. మీరు ఎన్ని లైన్స్ ఇస్తే అన్ని లైన్స్ తగ్గట్టుగా మీకు ఇమేజ్ అయితే క్రియేట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి ఇమేజ్ అనేది మొత్తం క్రియేట్ అయిపోయాయి అనమాట. అండ్ క్రియేట్ అవడంతో పాటు మనకి డౌన్లోడ్ కూడా అయిపోయాయి ఫ్రెండ్స్. ఫుల్ డౌన్లోడ్కి అయితే వెళ్తున్నా. నేను డౌన్లోడ్ మీదకి వెళ్ళి డౌన్లోడ్స్ కనుక వెళ్ళారనుకోండి, ఇక్కడ చూసుకోవచ్చు మనకి విస్క్ డౌన్లోడ్స్ అని వచ్చింది కదా, ఈ ఫోల్డర్ అయితే మనకి మొత్తం డౌన్లోడ్ అయితే అయిపోయాయి అనమాట. సో మనకు కావాల్సిన ఇమేజ్ అన్నిటిని క్రియేట్ చేసింది, అండ్ దాంతోపాటు వాటికి మనకి నెంబరింగ్స్ కూడా ఇచ్చేసింది అనమాట. వన్స్ ఇలా వచ్చేసిన తర్వాత ఇప్పుడు మీరు వీడియో క్రియేట్ చేయాలనుకుంటే సింపుల్ గా ఏం లేదు ఫ్రెండ్స్, మీరు గ్రాక్ ఏఐకి వెళ్ళిపోండి. గ్రాక్ ఏఐ ఆర్ మెటా ఏఐ దేంట్లోనైనా సరే పర్లేదు, కావాల్సిన వీడియోస్ అయితే క్రియేట్ చేసేసుకోవచ్చు అనమాట. మెటా ఏఐ కనుక మీరు యూస్ చేస్తున్నారు అనుకోండి, జస్ట్ మీరు ఆస్పెక్ట్ రేషియో సెలెక్ట్ చేసుకోండి, 6:9 9:16 సెలెక్ట్ చేసుకోండి, అండ్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకి వీడియో మీద క్లిక్ చేసుకోండి అనుకోండి, మీరు అప్లోడ్ చేసిన ఇమేజ్ ని బట్టి మనకి ఏంటంటే వీడియో అయితే క్రియేట్ చేస్తుంది అనమాట. మీరు ఏ ఆస్పెక్ట్ రేషియోలో అయితే ఇమేజ్ మీరు అప్లోడ్ చేస్తారో ఆ ఆస్పెక్ట్ రేషియోలో మాత్రమే మీకు వీడియోస్ అయితే క్రియేట్ చేసి చూపిస్తుంది అనమాట. ఇక్కడ ఒకసారి నేను గ్రాక్ అయితే యూస్ చేస్తున్నాను. ఒకవేళ మీరు మెటా యూస్ చేసుకోవాలన్నా సరే సేమ్ అనమాట. ఈ మెటా యూస్ చేసుకుని కూడా మీరు ఫ్రీ అండ్ అన్లిమిటెడ్ వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ కనుక మీరు డైలీ లిమిట్ కనుక రీచ్ అయిపోయారనుకోండి, దీన్ని లాగౌట్ చేసి ఇంకో అకౌంట్ కనుక మీరు లాగిన్ చేశారనుకోండి, సేమ్ ఇమేజెస్ మీకు సేమ్ ప్రాంప్ట్ తోనే మనకి వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ గ్రాక్ లో కూడా సేమ్ అనమాట. ఇక్కడైతే నేను ఇమేజ్ మీద క్లిక్ చేసుకుంటాను. ఇక్కడ కూడా ఒకవేళ
కనుక మీరు క్యారెక్టర్ యానిమేషన్స్ కనుక మీరు క్రియేట్ చేసుకుంటూ మనకి అరౌండ్ ఒక చాలా వరకే వస్తాయి. అది ఒకవేళ కనుక మీకు నచ్చలేదు, మీరు ఏమైనా చేంజెస్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం మనకి గ్రాక్ లో ఏంటంటే చాలా సింపుల్ గా అయిపోతుంది అనమాట. ఎందుకంటే మనకి కన్సిస్టెన్సీ అయితే చాలా బాగుంటుంది. సీన్ టు సీన్ కన్సిస్టెన్సీ అనేది చాలా బాగా మెయింటైన్ చేస్తుంది అనమాట గ్రాక్ వచ్చేసరికి. ప్రస్తుతం నేను గ్రాక్ అయితే యూస్ చేస్తున్నాను. ఒకవేళ కనుక మీరు మెటా యూస్ చేసుకోవాలంటే సరే మెటాలో కూడా మీరు వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఏం చేస్తున్నా సీన్ దాంతో పాటుగా నా యొక్క ప్రాంప్ట్ ఉంది కదా, సో వాటన్నిటి కూడా ఇక్కడ నేను యాడ్ చేసేస్తున్నాను అనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు గ్రాక్ లో తెలుగు లాంగ్వేజ్ అనేది అంత ప్రాపర్ గా రాదు అండ్ మెటల్ కూడా అంత ప్రాపర్ గా అయితే మీకు రాదనమాట. దానికోసం మీరు ఏం చేస్తారంటే గూగుల్ ఏఐ స్టూడియో అయితే మీరు యూస్ చేసుకోవచ్చు. సో దాన్ని యూస్ చేసుకొని మీరు కావాల్సినట్టుగా ఆడియో అయితే మీరు యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. అది కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మనం ఈ ఇమేజెస్ యూస్ చేసుకొని మన యొక్క సీన్ అయితే క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ నేను డౌన్లోడ్స్ కి వెళ్తున్నాను, డౌన్లోడ్స్ వచ్చేస్తున్నాను. అండ్ ఇక్కడ మొత్తం మనకి 10 సీన్స్ ఉన్నాయి, అక్కడ మనకి 19 ఇమేజెస్ అయితే ఉన్నాయి అనమాట. సో 19 ఇమేజ్ తగ్గట్టుగా మీరు సో ఇక్కడ అయితే నేను విజువల్ అయితే కాపీ చేసుకుంటాను అనమాట. కాపీ చేసుకొని గ్రాక్ అయితే వచ్చేస్తున్నాం. గ్రాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు కావాల్సిన ఇమేజ్ అయితే మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడైతే నేను నా ఒక ఫస్ట్ ఇమేజ్ అయితే యాడ్ చేసేసుకుంటున్నా. డ్రాగ్ అండ్ డ్రాప్ చేయగానే మనకి ఏంటంటే వీడియో అనేది క్రియేట్ చేయడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో దాని తగ్గట్టుగా ఏంటంటే మనకి ఒక వీడియో అయితే క్రియేట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకు ఒక వీడియో అయితే క్రియేట్ చేసింది కదా, దీన్ని ఇప్పుడు నేను డౌన్లోడ్ చేసేసుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసరికి మన గ్రాక్ వీడియో అయితే డౌన్లోడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ నేను ఇక్కడ ఏం చేసినట్టే విజువల్ కాపీ చేసుకొని ఇమాజిన్కి అయితే వెళ్తాను అనమాట. ఇమాజిన్కి వెళ్ళి ఇక్కడ నేను పేస్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ వచ్చేసరికి సెకండ్ ఇమేజ్ వచ్చేసరికి నేను కాపీ చేసుకొని పేస్ట్ చేస్తాను. మన విజువల్ తగ్గట్టుగా ఉన్న ఇమేజ్ అయితే నేను కాపీ పేస్ట్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ మన క్యారెక్టర్ తగ్గ మనకు ఒక వీడియో అయితే క్రియేట్ చేస్తుంది అనమాట. ఒకవేళ మీకు ఈ వీడియో ఓకే అనుకుంటే ఓకే, లేదు అనుకుంటే మళ్ళీ మీరు చేంజ్ చేసుకోవాలన్నా సరే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏం చేస్తున్నట్టే నాకు ఇది ఓకే అనిపిస్తుంది, కానీ ఎందుకంటే మళ్ళీ మనకి ఇంకో వీడియో అయితే క్రియేట్ చేయమని అడుగుతున్నాను. ఇక్కడ వచ్చేసరికి మనకి గ్రాక్ ఏం చేస్తుంది అంటే మనకి సేమ్ వీడియోని కానీ కొంచెం డిఫరెంట్గా అయితే క్రియేట్ చేసి చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ నాకు ఈ వీడియో కొంచెం బెటర్ అనిపిస్తుంది కాబట్టి దీన్ని నేను డౌన్లోడ్ చేసేసుకుంటున్నా. నేనైతే ఇక్కడ మొత్తం వీడియోస్ అనేది క్రియేట్ చేసుకుంటున్నా. వన్స్ నాకు మొత్తం వీడియోస్ అనేది క్రియేట్ అయిపోయిన తర్వాత మీకు ఎలా ఎడిటింగ్ చేసుకోవాలని అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చేసరికి నేను అన్ని వీడియోస్ అనేది క్రియేట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. వీడియోస్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత జస్ట్ సింపుల్ గా మీరు వాయిస్ ఓవర్ కోసం వచ్చేసరికి గూగుల్ ఏఐ స్టూడియోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో ఈ లింక్ కూడా మీకు నేను డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను అనమాట. డైరెక్ట్ ఇక్కడ మీరు గూగుల్ ఏఐ స్టూడియోకి వచ్చేసారనుకోండి, మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి ఆప్లో గెట్ స్టార్టెడ్ ఉంది, దాన్ని క్లిక్ చేసేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి మొత్తం లోడ్ అయిన తర్వాత టెక్స్ట్ ఇంటూ ఆడియో విత్ జెమినీ అని కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేసుకుంటున్నాం. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి సింగిల్ స్పీకర్ కావాలా అండ్ మల్టీ స్పీకర్ కావాలనేది ఇక్కడ మీరు యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. సో మనకి స్పీకర్ 1 ఎలా ఉండాలనేది అండ్ వాళ్ళ యొక్క నేమ్స్ ఏంది అండ్ వాళ్ళ యొక్క వాయిస్ ఎలా ఉండాలనేది ఇక్కడ మీరు అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ వచ్చి నేను వాయిస్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇక్కడైతే నేను 2 క్యారెక్టర్స్ అయితే డిఫైన్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి యాడ్ డైలాగ్ అని కనిపిస్తుంది కదా, ఫస్ట్ అర్జున్ డైలాగ్ ఏదనేసి ఇక్కడ మీరు చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి స్క్రిప్ట్ ఎలా ఉండాలనేది కూడా ఇక్కడ మనం డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను చాట్‌జీపీటీకి అయితే వచ్చేస్తున్నాను. చాట్‌జీపీటీకి వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకి 3 ఎలా ఉండాలనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. దీని అయితే కాపీ చేసుకుంటున్నాం అండ్ గూగుల్ ఏ స్టూడియోలో వచ్చి ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను అనమాట. పేస్ట్ చేసిన తర్వాత అసలు ఎవరు ఎలా ఉండాలనేది ఇక్కడ మనం డిఫైన్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ నేను యాడ్ డైలాగ్ మీద క్లిక్ చేస్తున్నా. అర్జున్ డైలాగ్ ఏదనేది ఇక్కడ మనం రాయొచ్చు అనమాట. సో ఇక్కడికి వచ్చేస్తున్నా, ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను అనమాట అది. అండ్ యాడ్ డైలాగ్ మీద క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు మీరే డైలాగ్ కావాలి కాబట్టి మళ్ళీ ఇక్కడికి వెళ్తున్నా. సో మళ్ళీ అర్జున్ ఉంది కాబట్టి మళ్ళీ గూగుల్ ఏకి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. సో ఇక్కడ నేను మీరాని తీసేస్తున్నా. ఇక్కడ నేను మళ్ళీ పేస్ట్ చేసేస్తున్నాను అనమాట, 2 డైలాగ్స్ కలిసి. ఇప్పుడు మళ్ళీ మీరా డైలాగ్ అయితే వచ్చేస్తున్నా. ఇక్కడైతే నేను పేస్ట్ చేస్తున్నాను అనమాట. ఆడియో తగ్గట్టుగా అయితే మీరు యాడ్ చేసేసుకోండి. సో ఇక్కడైతే నాకు కావాల్సిన టెక్స్ట్ అయితే యాడ్ చేసేసుకున్నాం అనమాట. మనకి వాయిస్ అనేది ఏమేమి వాయిస్ కావాలో మనకు కావాల్సిన మొత్తం అయితే ఇక్కడ నేను ఎంటర్ చేస్తాను అనమాట. దాని తర్వాత ఇక్కడ రన్ మీద అయితే క్లిక్ చేస్తాను అనమాట. ఇలా క్లిక్ చేసిన వెంటనే మనకి ఏంటంటే ఆడియో అనేది జనరేట్ అయిపోతుంది. అది కూడా మనకి 2 క్యారెక్టర్స్ యొక్క ఆడియోస్ అయితే మనకి ఇక్కడ క్రియేట్ చేసేసుకోవచ్చు అనమాట. ప్రతి చిన్న ఊరిలో పెద్ద కలలు దాగి ఉంటాయి. ఈ ఊరు దాటి ప్రపంచం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుంది. కలలు ఉన్న వాళ్ళకి ప్రపంచం చిన్నదే. కలలు సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి ఒక ఆడియో అయితే జనరేట్ అయిపోయింది. ఈ ఆడియోని వచ్చేసరికి డైరెక్ట్ ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడైతే నేను డౌన్లోడ్ చేసేసుకున్నాను. మనకు ఆడియో ఫైల్ వచ్చేసింది అండ్ వీడియో ఫైల్స్ కూడా వచ్చేసాయి అనమాట. ఇప్పుడు మీరు ఎలా ఎడిటింగ్ చేసుకోవచ్చు అంటే మీ దగ్గర ఏదైనా ఒక ఎడిటర్ అయితే ఓపెన్ చేసుకోండి. అది మీ మొబైల్ అయినా కానివ్వండి, లేదంటే మీ ల్యాప్టాప్ అయినా కానివ్వండి, ఒక ఎడిటర్ అయితే ఓపెన్ చేస్తాను అనమాట. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాం, ఏదైతే నేను వీడియోస్ అనేది అన్నింటిని డౌన్లోడ్ చేసేసుకున్నానో వాటన్నిటిని ఇక్కడ నేను ఓపెన్ చేసేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి గ్రాక్ ఏ సంబంధించిన కొన్ని వీడియోస్ అయితే వచ్చేసాయి కదా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ నేను మొత్తం నాకు కావాల్సిన వీడియోస్ అన్నిటి ఇక్కడ నేను యాడ్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇది వచ్చేసరికి మనకి 54 సెకండ్స్ అయితే వచ్చేసింది. దాని తర్వాత ఇప్పుడు మనకు కావాల్సిన ఆడియో అయితే ఇక్కడ ఇంపోర్ట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ చూసుకుంటే మన యొక్క ఆడియో అనేది కొంచెం తగ్గిపోయింది. దాని దగ్గర ఇప్పుడు మనం వీడియోస్ అయితే అడ్జస్ట్ చేసేసుకుందాం. ప్రతి చిన్న ఊరిలో పెద్ద కలలు దాగి ఉంటాయి. ఈ ఊరు దాటి ప్రపంచం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుంది. కలలు ఉన్న వాళ్ళకి ప్రపంచం చిన్నదే. కలలు కలిసి నడిచినప్పుడు మార్గం కనిపిస్తుంది. మన కలలు నిజమవుతాయా మీరా? నమ్మకం ఉంటే ఖచ్చితంగా అవుతాయి. ప్రయాణం మొదలైంది ఒక చిన్న అడుగుతో. మన కథ ఇక్కడితో ఆగదు. ఎందుకంటే
ఇది కలల మొదటి అధ్యాయం. కలల ప్రయాణం కొనసాగుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మీరు ఒక వీడియోని అయితే ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. అది కూడా మనకి క్యారెక్టర్ కన్సిస్టెన్సీతోని, మనకి తెలుగు వాయిస్తోని. మీరు గ్రాక్ ఏనైనా యూస్ చేసుకోండి, లేదంటే మీరు మెటా ఏనైనా యూస్ చేసుకోండి. మీకు అన్లిమిటెడ్ అయితే వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో వచ్చేసరికి అయితే నాకు కింద ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్, అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ క్లిక్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోండి ఫ్రెండ్స్. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చలేదు అనుకోండి, ఎందుకు నచ్చలేదు కింద ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఒక డిస్లైక్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. అండ్ ఫైనల్గా వచ్చేసరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.